భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల జరిగిన కీలకమైన ఆసియన్ సదస్సులో వర్చువల్ గా పాల్గొని భారత్ ఆసియన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. వ్యక్తిగత కార్యక్రమాల కారణంగా స్వయంగా హాజరు కాలేకపోయినప్పటికీ సాంకేతికతను ఉపయోగించి సదస్సులో ఆయన చేసిన ప్రసంగం ఆగ్నేయాసియా దేశాలతో భారత్ కు ఉన్న లోతైన సంబంధాలను మరోసారి చాటి చెప్పింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం ఆసియన్ కేంద్రంగా కృషి చేయాలని ఆయన చేసిన ప్రసంగం అందరికీ నచ్చినా ఒక్కరికి మాత్రం ఏమాత్రం నచ్చలేదు. ఆయన ఎవరో కాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ సదస్సులో మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు వర్చువల్ గా పాల్గొన్న ప్రధాని మోదీ ఆసియాన్ అధ్యక్ష పదవిని విజయవంతంగా నిర్వహించినందుకు మలేషియాకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రధాని ఇబ్రహీంతో తన స్నేహపూర్వక సంభాషణను గుర్తు చేసుకున్న మోదీ ఈ అంతర్జాతీయ వేదికపై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ భద్రతతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంకేతికత వంటి రంగాలలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంచడంపై రెండు దేశాల నాయకులు చర్చించుకున్నారు. 21వ శతాబ్దం భారతదేశం మరియు ఆసియన్ల శతాబ్దమని ప్రధాని మోదీ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. ప్రపంచ జనాభాలో దాదాపుగా 4వ వంతు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్, ఆసియన్ దేశాలు కేవలం భౌగోళిక సరిహద్దులనే కాక చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు, ఉమ్మడి విలువలను కూడా పంచుకుంటున్నాయని ఆయన ఉద్ఘాటించారు. ఆసియన్ ఇండియా భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, ప్రాంతీయ సవాళ్లను సమిష్టిగా ఎదుర్కొనేందుకు భారత్ కట్టుబడి ఉందని, ఇందుకోసం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోదీ తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతం మరింత శాంతియుతంగా, సుసంపన్నంగా ఉండడానికి ఆసియన్తో కలిసి పనిచేయాలన్న భారత్ నిబద్ధతను ఈ వర్చువల్ ప్రసంగం మరింత బలోపేతం చేసింది. ఇష్టారీతిగా వ్యవహరిస్తూ అన్ని దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల సుత్తితో మోదుతున్న వేళ ఆసియన్ దేశాలతో బంధంపై భారత్ దృష్టి సారించింది. ఆసియన్ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం బలోపేతమే లక్ష్యంగా భారత్ ముందుకెళ్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆసియన్ దేశాల ప్రాధాన్యతలను మద్దతు పలుకుతూనే ఆసియన్ దేశాలను ఇలాగే సమిష్టిగా కలిపి ఉంచేందుకు భారత్ కృషి చేస్తోంది. ఆపత్కాలంలో ఆసియన్ దేశాలను ఆదుకునేందుకు భారత్ సదా ఆపన్నాస్తం అందించింది. మానవతా సాయం, విపత్తు సాయం, సముద్రయాన భద్రత, సాగర సంబంధ వాణిజ్యాభివృద్ధికి భారత్ అండగా నిలబడుతోంది. 2026 ఏడాదిని ఆసియన్ భారత సముద్ర సహకార సంవత్సరంగా ప్రకటిస్తున్నామని మోదీ చెప్పారు. అయితే ఇక్కడే మరొక అంశం కూడా చర్చకొచ్చింది. ట్రంప్ హాజరవుతున్న సదస్సుకు మోదీ ఎందుకు వెళ్లడం లేదు? ఇది ప్రస్తుతం దేశంలోనూ, యూరప్ దేశాలలో రగులుతున్న ప్రశ్న. మలేషియా రాజధాని కౌలాలంపూర్ ఆసియన్ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా హాజరు కాకపోవడం, ఆయనకు బదులుగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొనడంపై చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా ట్రంప్ నుంచి దూరంగా ఉండడం కోసమే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. మోదీ గతంలో అనేక ప్రపంచ సదస్సులకు హాజరయ్యారు. కానీ ప్రస్తుతం ఆసియన్ సదస్సుకు హాజరు కాకపోవడం మాత్రం సాధారణ నిర్ణయంగా భావిస్తున్నారు. కోవిడ్ కారణంగా 2020-2021లో మోదీ ఆసియన్ సదస్సులకు వర్చువల్ గా హాజరయ్యారు. 2022లో అప్పటి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆసియన్ సదస్సులో పాల్గొన్నారు. మోదీ 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక అన్ని ఆసియన్ సదస్సులకు ప్రత్యక్షంగా హాజరయ్యారు. 2023లో భారతదేశంలో G20 శిఖరాగ్ర సమావేశానికి ముందు కూడా జకర్తాలో జరిగిన ఆసియన్ సమ్మిట్ లో ఆయన పాల్గొన్నారు. అయితే ఇటీవల కాలంలో ఈజిప్ట్ లోని షర్మ్ ఎల్ షేక్ లో జరిగినటువంటి గాజా శాంతి చర్చలు సహా మరికొన్ని అంతర్జాతీయ సమావేశాలకు ఆయన దూరంగా ఉన్నారు. సెప్టెంబర్లో న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మోదీ ప్రసంగిస్తారని, ఈ సమావేశాల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ అవుతారని భారత మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ప్రధాని ఆ సమావేశాలకు హాజరు కాలేదు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. ఆసియన్ సదస్సుకు మోదీ హాజరు కాకపోవడం బాగా ఆలోచించి తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమని నిపుణులు చెబుతున్నారు. దేశంలో దీపావళి వేడుకల దృష్ట్యా ప్రధానమంత్రి మోదీ సదస్సుకు వర్చువల్ గా హాజరవుతారని మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం ముందే చెప్పారు. అయితే మోదీ ఆసియన్ సదస్సులో నేరుగా పాల్గొనకపోవడంపై కాంగ్రెస్ పార్టీ ప్రశ్నలు లేవనెత్తింది. సామాజిక మాధ్యమాల్లో అధ్యక్షుడు ట్రంప్ ను ప్రశంసిస్తూ పోస్టులు పెట్టడం ఒక ఎత్తు అయితే, ఆయనను నేరుగా కలవడం మరొక ఎత్తు అని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు. ప్రధాని మోదీ మలేషియాకు వెళ్లకపోవడానికి కారణం స్పష్టం. సదస్సుకు హాజరయ్యే డొనాల్డ్ ట్రంప్ ను ఎదుర్కోవడానికి ఆయనకి ఇష్టపడడం లేదు. ఈజిప్ట్ లో జరిగిన గాజా శాంతి చర్చలకు హాజరు కావాలన్న ఆహ్వానాన్ని కూడా మోదీ తిరస్కరించారు అని జైరాం రమేష్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ట్రంప్ ను కలవడం ప్రధాని మోదీకి చాలా ప్రమాదకరమని జైరాం రమేష్ అన్నారు.
అధిక సుంకాలు విధిస్తూ రష్యా నుంచి చమురు కొనవద్దని ఆంక్షలు పెడుతూ భారత్పై అమెరికా ఒత్తిడి పెంచుతోంది. అందుకే ట్రంప్ హాజరైన ఆసియన్ శిఖరాగ్ర సమావేశానికి నేరుగా వెళ్లకూడదని మోదీ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తున్నారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ముసాయిదా సిద్ధమైన తర్వాతే అమెరికా అధ్యక్షుడిని కలవాలని మోదీ అనుకుంటున్నట్లున్నారని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకుడు బ్రహ్మాచిలాని ఎక్స్ లో రాశారు. భారత్ అమెరికా కొన్ని నెలలుగా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి. అయితే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను పెంచడంతో ఈ చర్చలు సంక్లిష్టంగా మారాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ తమ మాట వినడం లేదని భావించిన అమెరికా తమ దేశంలోకి దిగుమతి అయ్యే భారత ఉత్పత్తులపై సుంకాన్ని 25% నుంచి 50%కి పెంచింది. అమెరికా నిర్ణయాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా విమర్శించింది. ఈ చర్య అన్యాయం, అసమంజసం, ఏకపక్షమని ఒక ప్రకటనలో పేర్కొంది. భారత విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కన్వల్ సిబల్ ప్రధాని మోదీ నిర్ణయాన్ని సమర్థించారు. మోదీ కౌలాలంపూర్ వెళితే ట్రంప్ ను కలవాల్సి వస్తోంది. అక్కడ మోదీతో ఫోటోషూట్ జరుగుతోంది. ఆ తర్వాత మై గ్రేట్ ఫ్రెండ్, అవర్ గ్రేట్ నేషన్ అంటూ ట్రంప్ అనూహ్య అసంబద్ధ ప్రకటనలు రాజకీయ ప్రమాదాలను సృష్టిస్తాయి. ఇప్పటికే మన దేశాన్ని డెడ్ ఎకానమీ అని బండబూతులు తిట్టిన ట్రంప్ తో ఆలింగనాలు, చేతులు కలపడాలు ఇబ్బందికరంగానే ఉంటాయి. 140 కోట్ల జనాభా కలిగిన దేశ నేతగా మోదీ సరైన నిర్ణయమే తీసుకున్నట్లుగా ప్రజలు చెప్పుకుంటున్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరే వరకు భారత ప్రధాని ట్రంప్ ను కలవకపోవడమే మంచిదని కన్వల్ సిబల్ కూడా అభిప్రాయపడ్డారు. నిజానికి ఇది అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చల నేపథ్యంలో ట్రంప్ ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేస్తారు. చర్చలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఆయన అన్ని మార్గాలు వాడేస్తారు. ఆ విషయం అందరికీ తెలుసు. ఇద్దరి మధ్య చర్చలు జరిగి ట్రంప్ బహిరంగంగా ఏదైనా అనుకోని అవాంఛనీయ ప్రకటన చేస్తే భారత్ ఏమాత్రం అంగీకరించే అవకాశం కూడా ఉండదు. వాణిజ్య ఒప్పందంపై ఏదో ఒకటి తేలే వరకు ట్రంప్ లాంటి నాయకుడితో నేరుగా చర్చలు జరపడం ప్రమాదకరం కావచ్చు. ప్రధానమంత్రి అలాంటి ప్రమాదాన్ని దూరం పెట్టాలనుకుంటున్నందునే ట్రంప్ కు దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా నవంబర్లో దక్షిణాఫ్రికాలో G20 సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. తాను G20 సమావేశాలకు హాజరు కావడం లేదని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. దక్షిణాఫ్రికా పాలసీ బాగాలేదని విమర్శించారు. ఈ ఏడాది క్వాడ్ సమ్మిట్ భారత్ లో జరగాల్సి ఉంది. అయితే అది ఇప్పటి వరకు జరగలేదు. దీని అర్థం ఏంటంటే ఈ ఏడాది చివరిలోగా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడితో నేరుగా సమావేశమయ్యే పరిస్థితి లేదు. పైగా ఇప్పుడు ఒక వార్త హల్చల్ చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీపై బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఒక భారీ హత్య కుట్రను భారత, రష్యా నిఘా సంస్థలు సంయుక్తంగా అడ్డుకున్నాయని ఒక సంచలన కథనం వెలుగులోకి వచ్చింది. ఈ ఆపరేషన్ లో భాగంగా అమెరికాకు చెందిన ఒక స్పెషల్ ఫోర్సెస్ అధికారి అనుమానాస్పద స్థితిలో మరణించడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అందించిన అత్యంత కీలక సమాచారంతో ఈ కుట్రను ఛేదించినట్లుగా సమాచారం. చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సు కోసం చైనా వెళ్లినప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీని తన అత్యంత భద్రత కలిగిన RS లిమోసిన్ కారులోకి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇద్దరు సుమారుగా 45 నిమిషాల పాటు ఎలాంటి సహాయకులు లేకుండా రహస్యంగా చర్చించుకున్నారు. ఈ కారులోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ చొరబడవు. సంభాషణలను రికార్డ్ చేయడం గాని, ట్రాక్ చేయడం గాని అసాధ్యం. మోదీపై జరుగుతున్న హత్య కుట్రకు సంబంధించిన కీలక సమాచారాన్ని పుతిన్ ఈ భేటీలోనే పంచుకున్నారని సమాచారం.